మంగళవారం స్ప్రింగ్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు। బాగా అలంకరణ చేసిన బతుకమ్మలకు బహుమతులు అందజేశారు। ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నాగాంజలి మాట్లాడారు। మంగళవారం స్ప్రింగ్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు। బాగా అలంకరణ చేసిన బతుకమ్మలకు బహుమతులు అందజేశారు। ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నాగాంజలి మాట్లాడుతూ, తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ అన్ని చోట్ల భగవంతుడిని పూలతో పూజిస్తే ఇక్కడ పూలని పూజించే గొప్ప సంప్రదాయం మనదని చెప్పారు। ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఎం శివనాగరాజు, టీచర్స్ వెన్నెల, నిఖిత, మానస, ఝాన్సీ, మనిష, నందిని మరియు పేరెంట్స్ సుష్మిత, కవిత, పావని, ఉషారాణి పాల్గొన్నారు। చూడాలంతా ఒకసారి ఒక నిమిషం వేరే వాళ్ళ టీచర్స్ ఏమైనా వాళ్ళని ఏమైనా క్వశ్చన్స్ అడిగితే అంటే బతుకమ్మ ప్రతి పువ్వు కూడా ఏం చేస్తుంది, ప్రతి పువ్వు దాన్ని అయితే జస్ట్ కొద్దిసేపే ఉంటుంది, కానీ ఇది ఈ మొత్తం ఈ వరుస చూస్తే ఎట్లా ఉంటుంది అంటే దీన్ని మనం తీసినా కూడా ఆ వరుస కదలకుండా ఉంటుంది అన్నమాట, అంత పకడ్బందీగా ఉంటుంది। సౌండ్ చేయకురా టాలెంట్। ఈరోజు స్ప్రింగ్ బోర్డ్ అకాడమీ నల్గొండలో బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాము। మేము ఈ సాంప్రదాయాన్ని 2016 నుంచి స్కూల్ ప్రారంభించిన సంవత్సరం నుంచి కంటిన్యూ చేస్తున్నాము। మేము మా టీచర్స్ పిల్లలతో పాటు పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేస్తాము। పేరెంట్స్కి కాంపిటీషన్ పెడతాము। బెస్ట్ బతుకమ్మ చేసిన పేరెంట్స్కి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది। సో వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఈ ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తారు। అలాగే బతుకమ్మ యొక్క గొప్పదనం, విశిష్టతని పిల్లలకి వివరిస్తూ అండ్ పేరెంట్స్ని పార్టిసిపేట్ చేయించు వాళ్ళకు కూడా తెలియని విషయాలు మేము వివరిస్తూ వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేస్తాము। ఫస్ట్ మొదటి రోజు అయినటువంటి ఎంగిలి పువ్వు బతుకమ్మ దగ్గర నుంచి 10వ రోజు సద్దుల బతుకమ్మ వరకు ప్రతి ఒక్క రోజు విశిష్టత, ఆ రోజు ఏ పువ్వులతో బతుకమ్మని చేయాలి, ఆ రోజు పెట్టే నైవేద్యం, వాటి గురించి వివరిస్తాము। దానివల్ల పిల్లలకి తర్వాత అంటే ఇంట్లో చేయొచ్చు, లేదు అంటే కొన్ని కారణాల వల్ల ఎప్పుడన్నా మిస్ అవ్వచ్చు, కానీ స్కూల్లో సెలబ్రేట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ యొక్క విశిష్టతను తెలుసుకుంటూ పడినటువంటి కష్టాలైనా, బాధలైనా, సంతోషాలైనా ఇంకా అందరితో పంచుకోవడం వల్ల ఇంకా ఆనందంగా ఉంటారు। అలాగే పిల్లలకు కూడా సెలవులు వస్తాయి కాబట్టి పిల్లలు కూడా వాళ్ళతో పాటే ఉంటారు। కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, బతుకమ్మ ఫెస్టివల్ అనేది ఇంటి ఆడపడుచుల పండగ, ప్రతి ఆడపిల్లలు చేసుకోవాల్సిన పండగ, వాళ్ళు ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే పండగ ఇది। అలాగే ఈ స్కూల్స్లో చేయడం వల్ల చాలామందికి తెలియని విషయాలన్నీ తెలియడం, తర్వాత నెక్స్ట్ టైంకి ఈ పండగకి ఏమేమి రెడీ చేసుకోవాలని పిల్లలు ముందుగానే రెడీ అవుతున్నారు। దీనివల్ల ఒక తెలియనటువంటి ఒక భక్తి, గౌరవం, తర్వాత వాళ్లకు ఒక డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది। అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు। బోర్డ్ అకాడమీ స్కూల్లో నేను ఈ ఇయరే వర్క్ చేస్తున్నాను। ఈ ఇయర్ న్యూ జాయినింగ్ అయినా కూడా ఇక్కడ ఎవ్రీ ఫెస్టివల్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు। ఇందులో నేను పార్టిసిపేట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది। అందరికీ దసరా అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు। నా పేరు కవిత। నేను మా బాబుని 3 years నుంచి స్కూల్కి పంపిస్తున్నాము। ఇయర్ బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తున్నారు, మేము కూడా పాల్గొంటున్నాం। బతుకమ్మ చేసుకోవడం మాకు కూడా హ్యాపీగా ఉంది స్కూల్లో అందరు పిల్లలతో పాటు। ఇలాగే అన్ని ఇయర్స్ బతుకమ్మను మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ। బతుకమ్మ దసరా శుభాకాంక్షలు।
స్ప్రింగ్ బోర్డ్ అకాడమీ నల్గొండలో ఈరోజు మేము బతుకమ్మ సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాము. ప్రతి సంవత్సరం కూడా 2016 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా చేస్తాము. ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క మదర్ని ఇన్వైట్ చేస్తూ వాళ్ళని కూడా ఇట్లా పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళు చాలా సంతోషాన్ని పొందుతారు. అలాగే పిల్లలు కూడా వాళ్ళ మదర్స్ వచ్చారని చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం మేము ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. అలాగే మన సాంప్రదాయాల్ని, కట్టుబాట్లని, పండుగల్ని పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి తర్వాత జనరేషన్ అందించడం కోసం మేము ఈ ఫెస్టివల్స్ని ప్రతి ఫెస్టివల్ ఇది బతుకమ్మ, దసరా ఒకటే కాకుండా ప్రతి ఫెస్టివల్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసి వాళ్ళకి ఆ పండుగ యొక్క విలువని, విశిష్టతని తెలియజేస్తూ ఉంటాము. ఇందుకు సహకరించిన పేరెంట్స్, టీచర్స్ అందరికీ ధన్యవాదాలు. అలాగే బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు. స్ప్రింగ్ బోర్డ్ స్కూల్లో 3 years నుంచి మా బాబు వస్తున్నాడు. ఇక్కడ ఎవ్రీ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారనమాట. బతుకమ్మ అయినా గ్రాండ్గా, చాలా బాగా గ్రాండ్గా ఇట్లా గిఫ్ట్లు ఇవ్వడం అనేది చాలా బాగా చేస్తుంటారు. బతుకమ్మ ఈరోజు మాకు గిఫ్ట్ రావడం చాలా హ్యాపీ ఉంది. పిల్లలకి మంచి నాలెడ్జ్ వస్తుంది అనమాట. ఇట్లా ఫెస్టివల్స్ గురించి వాళ్ళకి తెలుస్తుంది సెలబ్రేషన్ చేయడం వల్ల. అందరికీ దసరా అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్.